మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి భారతదేశంలో తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా మరో 17 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనపైన తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ముఖ్యమంత్రులను సంప్రదించిన తరువాత ప్రస్తుతం భారత్లో ఉన్న పాకిస్తాన్ పౌరులను వీలైనంత త్వరగా తరలించాలని ఆయన సూచించారు. అధికారులతో సమీక్షా సమావేశం అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్లోని పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు చేయాలని హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్యలన్నీ భారత సార్వభౌమత్వాన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు. పహల్గామ్ ఘటన తరువాత మొదట భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందాన్ని వాయిదా వేయాలని నిర్ణయించింది. ఇది 1960 నుండి అమల్లో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందం. దీని ప్రకారం పాకిస్తాన్ సింధు నదికి సంబంధించి భారీగా నీటిని వినియోగిస్తోంది. సింధు నదిని పాకిస్తాన్ తన జీవనాడిగా భావిస్తూ దాని ఉపనదులపైన ఆధారపడుతోంది. మరొక కీలక నిర్ణయంగా అటారీ సరిహద్దును తాత్కాలికంగా మూసివేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం భారత్లో ఉన్న పాకిస్తాన్ పౌరులు ఆ మార్గం ద్వారా తిరిగి వెళ్లేందుకు మే 1 వరకు గడువిచ్చారు. భారతదేశంలోని పాకిస్తాన్ హై కమిషన్తో పనిచేస్తున్న రక్షణ సలహాదారులకు దేశం విడిచి వెళ్లేందుకు 1 వారం సమయం ఇచ్చారు. అంతేకాకుండా 2 దేశాల హైకమిషన్ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను 50 నుంచి 30కి తగ్గించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాలన్నీ ఉగ్రవాద దాడులపై భారత ప్రభుత్వం తీసుకుంటున్న గట్టి వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి. దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న అంశాలపైన కఠినంగా స్పందించాల్సిన అవసరం ఉందని కేంద్రం స్పష్టం చేస్తోంది.